ప్రతిరోజు నా చిన్న కోడలు ఒక రోబోలోగా ఇంట్లో పనులు చేస్తూ ఆఫీసుకి వెళ్లి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది. అలా ఒక నెల రోజులు గడిచాక, వచ్చావా కార్తీక్? నేను ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయ్యా. నా వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా రేఖ. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? ఏది చేసినా మన ఫ్యూచర్ గురించే కదా. నువ్వు ఇంత పని చేస్తుంటే నాకే చూడాలనిపించట్లేదు. మావయ్య నీకు బిజినెస్ ఇచ్చేంత వరకే కదా ఈ కష్టాలు. ఏం పర్లేదు, అయినా రేపు నా శాలరీ పడుతుంది. హోమ్ లోన్ డబ్బులు తీసుకెళ్లి ప్రేమ్ బావకి ఇచ్చేసి. సరే రేఖ. కార్తీక్, నాకు మా డాడీ మా తమ్ముడు చాలా గుర్తొస్తున్నారు. చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. నేను లేకుండా అస్సలు ఉండలేదు తెలుసా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? మరి మా ఇంటి పరిస్థితి నీకు తెలుసు కదా కార్తీక్. ఎలా అన్నా మా డాడీని మా తమ్ముడిని కలిసేలా చేయి కార్తీక్, ప్లీజ్. ఫస్ట్ ఇంట్లో మొత్తం సెటిల్ అవ్వని, అప్పుడు మీ ఇంట్లో మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి రేఖ, ఇంటి లోన్ కట్టేశారంట? వదిన, కార్తీక్ కట్టేశాడు. ఇంటి లోన్ సమానంగా కట్టినంత మాత్రాన ఇల్లు కూడా సమానంగా వస్తుందని ఆశపడుకో, అది జరగని పని. ఇవాళ వీక్ ఆఫ్ అంటగా. వదిన. వాకిలి ఉచ్చి కడిగేపో. సరే వదిన. రే, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వద్దు, నేనే వస్తా. ఆగు. ఆ గల్లీ చివరు నేనే వస్తాను.